చెత్త యాజమాన్యం ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలకు అతి క్లిష్టమైన సమస్యగా మారుతోంది. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న వ్యర్థాల వల్ల పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని తెలిసినా అది ప్రయాసతో కూడుకున్నది కావటంతో అందరూ ఆసక్తి చూపించారు. కానీ ఇంటి నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు, ఎండిన ఆకులను కలిపి కుళ్ళిపోయేలా చేయడం ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ ఎరువును మిద్దె సాగుకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడం లేదా విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈ విధానాన్ని తాను ఆచరించటమే కాదు, తోటివారికి సైతం అవగాహన కల్పిస్తున్నారు విజయవాడకు చెందిన ఔత్సాహికుడు ఒకరు. చెత్త నుంచి సంపదను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం రండి. ప్రతిరోజు సేంద్రియ వ్యర్థాలు ప్రతి ఇంట్లో వ్యక్తులను బట్టి ఒక అర కేజీ నుంచి కేజీ వరకు వస్తూ ఉంటాయి. ఇవాళ విజయవాడలో వచ్చే వేస్ట్ దాదాపు 650 టన్నులు వస్తుంది. దాంట్లో సింహభాగం మనకి 350 టన్నులు సేంద్రియ వ్యర్థాలు వస్తాయి. సేంద్రియ వ్యర్థాల్లో ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు 150 టన్నులు ఉంటాయి. చెత్త నుంచి సంపదను తయారు చేసే ప్రక్రియని మనం తెలుసుకుందాం. 150 టన్నుల వ్యర్థాలని మనం 50 టన్నులు ఎరువుగా ఎలా మార్చవచ్చు. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను ఇంట్లోనే మన మొక్కలకి వాడుకోవచ్చు. పూల మొక్కలకి, ఆహార పదార్థాలు, డ్రాగన్ ఫ్రూట్ని ఇదిగోండి ఇలా ఈ వేస్ట్ని ఇలా వేసాం. అట్లాగే నిన్న మామిడికాయ తొక్కలు ఇలా వేసాం. అట్లాగే ఈ కూరగాయల వ్యర్థాలు ఇలా ఒక లేయర్గా వేసుకున్నాం. తర్వాత రాలినటువంటి ఆకులు, గ్రీనరీ వేస్ట్ అన్నమాట. ఇదంతా కూడా ఒక వంతు సేంద్రియ వ్యర్థాలు వేస్తే 3 వంతులు, 2 నుంచి 3 వంతుల పైచులకు మనం డ్రై లీవ్స్, ఈ ఎండిన వ్యర్థాలు వేయాలి. దీంట్లో మా ఇంట్లో తయారైనటువంటి కంపోస్టెడ్ మెటీరియల్ని నేను కంపోస్టింగ్ కల్చర్గా వినియోగిస్తాను. మీకు లేకపోతే మీ ఇంట్లో లేకపోతే మట్టి వినియోగించుకోవచ్చండి. లేదు మా ఇంటికాడ లేవండి అంటే చక్కగా ఇట్లా చేతులు కడిగి ఊరిని ఎక్కువ నీళ్లు, ఎక్కువ తడి కాకుండా, ఎక్కువ పొడి కాకుండా మనం ఇలా మజ్జిగ కూడా కంపోస్టింగ్ కల్చర్గా ఉపయోగపడుతుంది. చాలా వెరీ సింపుల్ అండి. ఈ హోల్స్కి బాగా ఏరియేషన్ రావటం వల్ల ప్రకృతిలోంచి వచ్చే బ్యాక్టీరియా దీంట్లో కంపోస్ట్ తయారు చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఈ బకెట్లో మళ్ళీ కింద ఇంకో బకెట్ పెట్టామండి. ఇప్పుడు వేసినటువంటి నీళ్లు లేదా మజ్జిగ కొంచెం తేమ శాతం ఉండాలి కాబట్టి దీంట్లో కూరగాయలు వ్యర్థాల నుంచి వచ్చే నీరు మనకు దీంట్లో బకెట్లో కారుతుందండి. దీన్ని ఈ బకెట్లోంచి పట్టుకుని మనం ఒక లీచెట్ అంటారండి. దీన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి జీవ సేంద్రియ ద్రవ ఎరువు అండి. మొక్కలకు కూడా త్వరగా మనకి పురుగు మందులు కొట్టకుండా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం స్ప్రే చేయటం వల్ల అది కూడా మనకి మొక్కలకు బలంగా చేకూరుస్తుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తాను. ఇది మా ఇంట్లో తయారు చేసినటువంటి కంపోస్ట్ అండి. దీంట్లో కోడిగుడ్డు పెంకులు, తర్వాత కూరగాయల వేస్టు, తర్వాత ఫ్రూట్ వేస్టు, ఫుడ్ వేస్టు, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూటీ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా వేస్ట్ నుంచి తయారు చేసినటువంటి క్షేత్రస్థాయిలో మా ఇంట్లో ఉత్పత్తి అయినటువంటి సేంద్రియ వ్యర్థాల నుంచి తయారైనటువంటి సేంద్రియ ఎరువు. ఇలా వేసిన దాన్ని ఇది కదలకుండా ఈ బకెట్ నిండిపోయినాక ఇంకో బకెట్ పెట్టుకోవాలి. ఇది ఒక నెల రోజులు సుమారుగా, నెల నుంచి ఒక 30 నుంచి 35 రోజులు పడుతుంది సుమారుగా. ఇది ఒక ప్రక్రియ. లేయర్ బై లేయర్ వేసేసి అలా వదిలేయటం వల్ల 4 వారాలు పడుతుంది. కానీ ఎంతకంటే మాకు తొందరగా తయారు చేయడానికి మీరు ఏం చేయాలనే దాని మీద ఇంకో ప్రక్రియ ఉందండి. అదే ఇక్కడ రూరల్ డ్రమ్ అని ఉంది. సేమ్ ప్రాసెస్ అండి. కంపోస్ట్గా మారి ఆర్గానిక్ వేస్ట్ని మనం ఒక వంతు వేస్తే 3 వంతులు డ్రై వేస్ట్, 3 వంతులు వేసినాక మళ్ళీ మట్టి వేయాలి. మట్టి వేసి తర్వాత మళ్ళీ కొంచెం మజ్జిగ పోయాలి కంపోస్టింగ్ కల్చర్గా. ఇందాక బకెట్లో చేసిన ప్రాసెస్ దీంట్లో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక మనకి తొందరగా తయారవ్వాలని, నాకు లేట్ అవ్వకూడదు అని. సో స్పీడీ వే ఆఫ్ డూయింగ్ మనకి మెన్యూర్ అంటే దీన్ని ఏం చేస్తాం, వేసినాక ఇలా తిప్పాలండి. ఇలా అంత ఎక్కువ సార్లు తిప్పితే అంత త్వరగా మనకి కంపోస్ట్ తయారవుతుంది. ఇది 21 రోజుల్లో ఎరువు తయారైపోతుంది. ఇక్కడ మాకు స్పేస్ ఉంది కాబట్టి ఈ నెలలో ఈ పైపు తయారు చేసి హోల్స్ పెట్టుకుని పైప్ తయారు చేసి పెట్టుకున్నాం. దీంట్లో కూరగాయలు వేస్ట్ వేసాం, ఇంట్లో ఉన్న మిగిలిన అన్నం వేసాం, తర్వాత ఫ్రూటీ వెజిటబుల్స్ వేసాం. తర్వాత డ్రై లీవ్స్ మళ్ళీ 3 వంతులు, ఒక వంతు కూరగాయల వేస్ట్ కంపోస్టెడ్ మెటీరియల్ వేస్తే 3 వంతులు, 2 నుంచి 3 వంతులు మనకి డ్రై లీవ్స్ వేయాలి. తర్వాత మళ్ళీ
కంపోస్టింగ్ కోసం తయారవటం కోసం, ఎరువు తయారవటం కోసం కంపోస్టింగ్ కల్చర్ వేయాలి. తర్వాత కొంచెం మజ్జిగ వేయాలి. ఇది అయిపోయినాక దీంట్లో ఈగలు ఇవన్నీ కూడా వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే ఇట్లా మూత పెట్టేసుకుంటాం. ఇది కూడా ఒక 30 to 35 డేస్లో మన ఎరువు తయారు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది తయారైపోయినాక దీన్ని తీసి మనం పైప్ తీసేసి ఇది వేసుకుంటుందండి అడుగున. ఇది ఈజీగా వచ్చేస్తే పైకి రెడీగా కంపోస్ట్ అయినటువంటి పదార్థం. దీని నుంచి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ కల్చర్లో మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఈజీ వే ఆఫ్ మనకి వర్మీ కంపోస్టింగ్. తర్వాత ఇది స్పీడీ వే ఆఫ్ కంపోస్టింగ్. ఇది కూడా అపార్ట్మెంట్ ఇది ఇండివిజువల్ హౌసెస్లో తయారు చేసుకోవచ్చు. దాదాపు విజయవాడ నగరంలో ఒక 150 టన్నులు, అంటే సుమారుగా 350 టన్నులు వస్తుంటే 150 టన్నుల వ్యర్థాలను మనం ఇట్లా ఎరువుగా తయారు చేయటం వల్ల చెత్త నుంచి సంపద మనం సృష్టిస్తున్నాము. ఈ 150 టన్నుల నుంచి 50 టన్నులు మనం ఎరువును మనం తయారు చేసాం. ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ లేకుండా ఈరోజు ఫార్మింగ్ ఎక్కడా లేదు. ఈ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వల్ల మన ఆరోగ్యాలు డెఫినెట్గా ఫిజికల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మెంటల్ హెల్త్ అవి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈరోజు మనకు సుబ్బారావు గారు మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ని ఎలా కంపోస్ట్గా మార్చుకోవచ్చు, ఈ చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చు అనేది చాలా చక్కగా డెమాన్స్ట్రేట్ చేశారు. ఇంతవరకు మాకైతే తెలియదు, ఈరోజు తెలుసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఈరోజు సుబ్బారావు గారు ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఈ ప్రకృతి మనం కాపాడుకునే విధానాల గురించి కానీ పూర్తిగా వివరించారు. అది ఎట్లాగా తక్కువ ఖర్చుతోటి ఎలా మనం ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలి, మొక్కల్ని ఎట్లాగా మనం మన ఇంటి ముందు ఎలా పెట్టుకోవాలి, ఎలా మనం సమగ్రంగా పరిరక్షించుకోవాలనే విధానాల్లో తీసుకెళ్ళి చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ గ్రీన్ కమిటీస్గా ఫార్మ్ అయ్యి ఈ విధానాలని అవలంబిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి 100% రిజల్ట్ వస్తుంది.